ఈరోజు మనం చిన్న తిరుపతి ద్వారకా తిరుమల దగ్గర ఒక అంటే ఇక్కడి నుంచి దగ్గరలో ఒకటి ఉంది, చూపిస్తాను నేను మీకు ఒక అద్భుతాన్ని. శివాలయం పోనిచ్చే ఇది మనకి ద్వారకా తిరుమల అంటారు, అంటే చిన్న తిరుపతి అంటారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇది ఒకనాడు. ఇది మనకి అక్కడ చూడండి, అది దూరంగా అంతా కూడా అరణ్యమే. నేను చూపిస్తాను ఇప్పుడు ఎందుకు వచ్చాను, ఏమిటి ఇక్కడ ఏంటి అనేది నేను చూపిస్తాను కాసేపట్లో. కొంత టైం పడుతుంది, ఇక్కడ కొంత జర్నీ ఉంది ఒక చోటకి, అక్కడికి నేను వెళుతున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు చాలా డౌట్ చేశారు ఇదే అన్నదాన సత్రం. పైన కొండ పైన శివాలయం మనకి. ఇక్కడ మనం ఇటు శివాలయం వైపు నుంచి మనం ఇటు శివాలయం వైపు నుంచి కొండ దిగాం. కొండ దిగి వచ్చిన తర్వాత ఇదంతా ఒకనాడు ఫారెస్ట్. ఇదంతా ఇప్పటికీ అలాగే ఉంటుంది, ఫారెస్ట్ ఏం లేదు. ఈ జంగారెడ్డి గుడి వెళ్ళే రూట్ అటు అది చూపిస్తాను. ఇప్పుడు ఈ ఫారెస్ట్ వైపు ఎందుకు వచ్చాము, ఏంటి ఏముంది అనేది నేను కాసేపట్లో చూపిస్తాను. ఇటు నుంచి కొంత దూరం ప్రయాణిస్తాను. నేను చెప్పినటువంటి ప్లేస్ ఇదే. ఏం చూపిస్తానన్నానో ఇప్పుడు నేను చూపిస్తాను ఇక్కడ, సరేనా? అదేమో అక్కడ ఊడుగు చెట్టు, సరే అనే విషయం. ఇది బాలమ్మవారి పీఠం. దీని వెనకాల మనకి ఒక శ్మశానం ఉంటుంది. ఇప్పుడు ఈ పీఠం దగ్గర మనకు వచ్చేసి ఏమేమో నవగ్రహాలు, ఇదేమో నవగ్రహాలు మనకి, ఓకేనా? అక్కడ వచ్చేసి షోడశ ఏకశాల మంటపం, షోడశ స్తంభాలు అన్నమాట. చూపిస్తాను, సరే. ఇది షోడశ స్తంభ మంటపం అన్నమాట. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి ఇది యోని ఆకార హోమకుండం. వాస్తవంగా అందరూ ఇక్కడ కూర్చొని చెయ్యాలి. స్త్రీ మన ముందు కూర్చుంటే యోని ఇటు ఉంటుంది కాబట్టి ఇక్కడ పెట్టాలి, కానీ ఆద్యపాత్ర అక్కడ కాదు, ఇక్కడ కూర్చొని చెయ్యాలి. ఇది తూర్పు ముఖం అన్నమాట. తూర్పు ముఖం అయినప్పుడు ఇక్కడ 4 ద్వారాలు అయినాయి. 1 2 3 4. ఇది ఏకశాలకి ప్లాన్ వేయాలంటే ఇప్పుడు 4 దిక్కుల్లో కూడా 4 వేదాలు, ఓకే? 4 దిక్కుల్లో 4 వేదాలు. ఇప్పుడు ఇక్కడ ఈశాన్యంలో వృత్తాకార హోమకుండం, ఓకే? ఆగ్నేయంలో సర్వతోభద్ర మండలం, దీని రంగులతో అలంకరిస్తారు. తర్వాత నైరుతిలో ద్వాదశ జ్యోతిర్లింగ
మండలం. వాయవ్యం ఖాళీగా ఉంటుంది, పారాయణ చేసేవారు కూర్చుంటారు. ఇది అన్నమాట అసలు సిసలైనటువంటి యోని ఆకార హోమకుండా ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనకి ఇట్లా స్త్రీ ఇప్పుడు మన ముందు కూర్చుంది, స్త్రీ పూజ చేస్తున్నాం. ఇట్లా కూర్చున్నప్పుడు యోని ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది, సేమ్ ఇలా ఉంటుంది. యోనికి నెత్తిమే కూర్చొని చేయం కదా, మన ముందు ఉన్నట్టుగా ఎక్కడే హోమం కూడా ఇటు నుంచి ఇటు వేయాలి, అటు నుంచి ఇటు వేయటం కాదు. ఇది కరెక్ట్. సరే, ఓకే. ఇప్పుడు దీంట్లో అది గురువుగారి సమాధి అది. సరే, ఓకేనా. ఇప్పుడు నేను చూపిస్తా, ఇక్కడ ఒక అద్భుతాన్ని చూపిస్తున్నా. సరే, ఇదేమో శివలింగం, వెనకాల శరభేశ్వరుడు అది. సరే, ఇవన్నీ వృక్షాలే అనుకోండి. నమస్కారం సార్. అసలు రహస్యం ఎక్కడ ఉంది చూద్దాం. ఇదిగోండి రే రాము, ఇదిగోండి అసలు రహస్యం ఇది. ఇదిగో చూసారా, చెట్లోనే గణేశుడు. ఏంటయ్యా తీయది, ఒకసారి తీయది. వేరు ఇదే అయిపోయింది మొత్తం. జాగ్రత్త తీయది. విసమా అక్కడ ఖర్చు చూడు, అక్కడ వేరు ఇదైంది అక్కడ. అదే ఖర్చు ఒకసారి తీయది. మొన్న అటేపు స్వామివారు. సరే సరే సరే. రావి చెట్టు మొదట్లో గణపతి మూలాధారంలో. రామిట్రా. కాసేపట్లో ఇక్కడ మనకి తాంత్రిక హోమం ప్రారంభం కాబోతుంది. బాల అమ్మవారి పీఠంలో ఇక్కడ సన్నిధిలో. దీని పక్కన మనకి శ్మశానం అది. దాని అవతల అదేమో గోశాల. అక్కడ గోవులు అవి ఉన్నాయి కదా అక్కడ మనకి, అదంతా గోశాల అది. అది గోశాల అది. ఓకే, ఇప్పుడు ఇది బాల అమ్మవారి పీఠం చూపిస్తాను. ఇది ఇటు తూర్పు అనమాట మనకి. ఇదిగో మీకు బగళాముఖి అమ్మవారు, బాల అమ్మవారు. కాసేపట్లో మీకు ప్రారంభం అవుతుంది. ప్రారంభమైన తర్వాత చూద్దరు కానీ నువ్వు పెట్టి చూపిస్తాను మీకు నేను. ఈరోజు మన ఈ యొక్క
అరణ్య ప్రాంతంలో ఈ యొక్క పీఠంలో ఈ యొక్క ప్రాంతంలో మనకి ఈరోజు ఒక తాంత్రిక హోమం జరుగుతుంది. కొన్ని వివరాలు చెప్పకూడదు అనుకోండి, చెప్పను. ఇది ఒక స్త్రీమూర్తి, ఇది ఒక స్త్రీమూర్తి అదనమాట. దీనిని ఇప్పుడు హోమం చేయటం అనేది జరుగుతుంది. దీంట్లో అంటే కేవలం కొన్ని మాటమే చూపిస్తాం, మొత్తం చూపించము. అది చూపించకూడదు, శాస్త్ర విరుద్ధం, శాపం కూడా. సో కాబట్టి ఏంటంటే కొన్ని మంత్రాలు కూడా మీకేం వినిపించవు, కొంత హోమ ప్రక్రియ మాత్రమే చూపిస్తాం జరుగుతుంది. ఇక్కడ మనకి బాలా అమ్మవారు ఏం చేశారు మన పీఠంలో. ఈ పక్కన హైగ్రీలు వారు, దత్తాత్రేయులు వారు, ఇది బాలా అమ్మవారు, పక్కన శ్రీచక్రం, ఆ పైన మేధో దక్షిణామూర్తి వారు. ఓకే, ఇది బగళ అమ్మవారు, పంచముఖ ఆంజనేయులు వారు, బాల అమ్మవారు, గురుమూర్తులు. సో ఈ విధంగా ఇది శ్రీచక్రం. హర హర శంకర జయ జయ శంకర, హర హర శంకర పాలయ మాం. శంకర గురవే శరణం శరణం, మంగళనాయక శరణం శరణం. హర హర శంకర జయ జయ శంకర, హర హర శంకర పాలయ మాం. శంకర గురవే శరణం శరణం, మంగళనాయక శరణం శరణం. శివరూపే మమ శరణం శరణం, శక్తిరూపే మమ శరణం శరణం. శివరూపే మమ శరణం శరణం, శక్తిరూపే మమ శరణం శరణం. హర హర శంకర జయ జయ శంకర, హర హర శంకర పాలయ మాం. విష్ణురూపే మమ శరణం శరణం, లక్ష్మీరూపే మమ శరణం శరణం. విష్ణురూపే మమ శరణం. ఇప్పుడు గురువు గారి పుత్రుడు శ్రీ బోసరానందనాథ గారు వారితో చెప్పిస్తాను. నేను గ్రాంధికంగా చెప్పాను. గురువు గారు వైదికంగా అంటే వారి అబ్బాయి వైదిక భాషలో దాన్ని ఎలా చెప్తారో చెప్తారు. చెప్పండి, తంత్రం అంటే ఏంటి వీళ్ళకి చెప్పండి కరెక్ట్గా. ఈ రోజుల్లో ఆధునిక సమాజంలో తంత్రశాస్త్రం అంటే క్షుద్ర పూజలు అనేటువంటి చాలా అపోహలో ఉన్నారు అందరూ కూడా. క్షుద్ర పూజలు అనేవి ఏముండవు. ఒక మనిషికి చెడు చేయడం క్షుద్ర పూజ. దానికి ఇంకా నిమ్మకాయలని, కోడిగుడ్లని ఇలా రకరకాలవి చేస్తుంటారు. తామస పూజలు అంటారు వాటిని, తంత్ర పూజలు అంటారు. నిజానికి వాటిని క్షుద్ర పూజల్ని తామస పూజలు అంటారు. వేదశాస్త్రం కూడా తంత్రశాస్త్రాన్ని ఆమోదించింది. అథర్వవేదంలో ఎన్నో తంత్ర ప్రక్రియలు ఉన్నాయి. ఈ తంత్రశాస్త్రాన్ని తనోతి విస్తారయతీతి తంత్రం అని శాస్త్రం స్పష్టంగా చెప్పింది. అంటే ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించి విస్తరింపజేయగలిగినటువంటి మహోన్నతమైన శక్తి కలిగిన శాస్త్రం తంత్రశాస్త్రం. మనకి మేరుతంత్రంలో కూడా విష్ణుర్ వరిష్ఠో దేవానాం హృదానాం ఉదితస్థిత అలా అనేక గొప్పతనాల్ని చెబుతూ తథా సమస్త శాస్త్రాణం తంత్రశాస్త్రమనుత్తమం కీర్తనం దేవదేవస్య హరస్య మతమేవచ అని చెప్పారు. అంటే శివుడి చేత చెప్పబడినటువంటి, శివుడి చేత చెప్పిన శాస్త్రాల్ని ఆమోదించేటటువంటి మహోన్నతమైన శాస్త్రం తంత్రశాస్త్రం. అంతేగాని క్షుద్ర పూజలు, తామసిక పూజలు తంత్రశాస్త్రం అనిపించుకోవు. ఓం ఖేం ఖేం ఘ్రసీం అఘోరమృత్యురూపే ఖేం ఖేం ఘ్రసూం కాలమృత్యురూపే ఖేం ఖేం ఘ్రసో రం రం కిరాతవారాహి హుం ఫట్ స్వాహ స్వాహ. ఓం ఖేం ఖేం ఘ్రసీం అఘోరమృత్యురూపే ఖేం ఖేం ఘ్రసూం కాలమృత్యురూపే ఖేం ఖేం ఘ్రసో రం రం కిరాతవారాహి హుం ఫట్ స్వాహ స్వాహ. ఓం ఖేం ఖేం ఘ్రసీం అఘోరమృత్యురూపే ఖేం ఖేం ఘ్రసూం కాలమృత్యురూపే ఖేం ఖేం ఘ్రసో రం రం కిరాతవారాహి హుం ఫట్ స్వాహ స్వాహ. ఓం ఖేం ఖేం ఘ్రసీం అఘోరమృత్యురూపే ఖేం ఖేం ఘ్రసూం కాలమృత్యురూపే ఖేం ఖేం ఘ్రసో రం రం కిరాతవారాహి హుం ఫట్ స్వాహ స్వాహ.
ओं खें खें खं घ्रसीम घोरमृत्युरूपे खें खें खं घ्रसूं कालमृत्युरूपे खें खें खं घ्रसोः रं रं किरातवाराहि हुं फट् स्वाहा स्वाहा ओं खें खें खं घ्रसीम घोरमृत्युरूपे खें खें खं घ्रसूं कालमृत्युरूपे खें खें खं घ्रसोः रं रं किरातवाराहि हुं फट् स्वाहा स्वाहा ओं खें खें खं घ्रसीम घोरमृत्युरूपे खें खें खं घ्रसूं कालमृत्युरूपे खें खें खं घ्रसोः रं रं किरातवाराहि हुं फट् स्वाहा स्वाहा ओं खें खें खं घ्रसीम घोरमृत्युरूपे खें खें खं घ्रसूं कालमृत्युरूपे खें खें खं घ्रसोः रं रं किरातवाराहि हुं फट् स्वाहा स्वाहा ओं खें खें खं घ्रसीम घोरमृत्युरूपे खें खें खं घ्रसूं कालमृत्युरूपे खें खें खं घ्रसोः रं रं किरातवाराहि हुं फट् स्वाहा स्वाहा ओं खें खें खं घ्रसीम घोरमृत्युरूपे खें खें खं घ्रसूं कालमृत्युरूपे खें खें खं घ्रसोः रं रं किरातवाराहि हुं फट् स्वाहा स्वाहा ओं खें खें खं घ्रसीम घोरमृत्युरूपे ओं खें खें खं घ्रसीम घोरमृत्युरूपे खें खें खं घ्रसूं कालमृत्युरूपे खें खें खं घ्रसोः रं रं किरातवाराहि हुं फट् स्वाहा स्वाहा ओं खें खें खं घ्रसीम घोरमृत्युरूपे खें खें खं घ्रसूं कालमृत्युरूपे खें खें खं घ्रसोः रं रं किरातवाराहि हुं फट् स्वाहा स्वाहा ओं खें खें खं घ्रसीम घोरमृत्युरूपे खें खें खं घ्रसूं कालमृत्युरूपे खें खें खं घ्रसोः रं रं किरातवाराहि हुं फट् स्वाहा स्वाहा ओं खें खें खं घ्रसीम घोरमृत्युरूपे खें खें खं घ्रसूं कालमृत्युरूपे खें खें खं घ्रसोः रं रं किरातवाराहि हुं फट् स्वाहा स्वाहा ओं खें खें खं घ्रसीम घोरमृत्युरूपे खें खें खं घ्रसूं कालमृत्युरूपे खें खें खं घ्रसोः रं रं किरातवाराहि हुं फट् स्वाहा स्वाहा ओं खें खें खं घ्रसीम घोरमृत्युरूपे खें खें खं घ्रसूं कालमृत्युरूपे खें खें खं घ्रसोः रं रं किरातवाराहि हुं फट् स्वाहा स्वाहा ओं खें खें खं घ्रसीम घोरमृत्युरूपे खें खें खं घ्रसूं कालमृत्युरूपे खें खें खं घ्रसोः रं रं किरातवाराहि हुं फट् स्वाहा स्वाहा ओं खें खें खं घ्रसीम घोरमृत्युरूपे खें खें खं घ्रसूं कालमृत्युरूपे खें खें खं घ्रसोः रं रं किरातवाराहि हुं फट् स्वाहा स्वाहा ओं खें खें खं घ्रसीम घोरमृत्युरूपे खें खें खं घ्रसूं कालमृत्युरूपे खें खें खं घ्रसोः रं रं किरातवाराहि हुं फट् स्वाहा स्वाहा ओं खें खें खं घ्रसीम घोरमृत्युरूपे खें खें खं घ्रसूं कालमृत्युरूपे खें खें खं घ्रसोः रं रं किरातवाराहि हुं फट् स्वाहा स्वाहा ओं खें खें खं घ्रसीम घोरमृत्युरूपे खें खें खं घ्रसूं कालमृत्युरूपे खें खें खं घ्रसोः रं रं किरातवाराहि हुं फट् स्वाहा स्वाहा ओं खें खें खं घ्रसीम घोरमृत्युरूपे खें खें खं घ्रसूं कालमृत्युरूपे खें खें खं घ्रसोः रं रं किरातवाराहि हुं फट् स्वाहा स्वाहा ओं खें खें खं घ्रसीम घोरमृत्युरूपे खें खें खं घ्रसूं कालमृत्युरूपे खें खें खं घ्रसोः रं रं किरातवाराहि हुं फट् स्वाहा स्वाहा ओं खें खें खं घ्रसीम घोरमृत्युरूपे खें खें खं घ्रसूं कालमृत्युरूपे खें खें खं घ्रसोः रं रं किरातवाराहि हुं फट् स्वाहा स्वाहा ओं खें खें खं घ्रसीम घोरमृत्युरूपे खें खें खं घ्रसूं कालमृत्युरूपे खें खें खं घ्रसोः रं रं किरातवाराहि हुं फट् स्वाहा स्वाहा ओं खें खें खं घ्रसीम घोरमृत्युरूपे खें खें खं घ्रसूं कालमृत्युरूपे खें खें खं घ्रसोः रं रं किरातवाराहि हुं फट् स्वाहा स्वाहा ओं खें खें खं घ्रसीम घोरमृत्युरूपे खें खें खं घ्रसूं कालमृत्युरूपे खें खें खं घ्रसोः रं रं किरातवाराहि हुं फट् स्वाहा स्वाहा ओं खें खें खं घ्रसीम घोरमृत्युरूपे खें खें खं घ्रसूं कालमृत्युरूपे खें खें खं घ्रसोः रं रं किरातवाराहि हुं फट् स्वाहा स्वाहा ओं खें खें खं घ्रसीम घोरमृत्युरूपे खें खें खं घ्रसूं कालमृत्युरूपे खें खें खं घ्रसोः रं रं किरातवाराहि हुं फट् स्वाहा स्वाहा ओं खें खें खं घ्रसीम घोरमृत्युरूपे खें खें खं घ्रसूं कालमृत्युरूपे खें खें खं घ्रसोः रं रं किरातवाराहि हुं फट् स्वाहा स्वाहा ओं खें खें खं घ्रसीम घोरमृत्युरूपे खें खें खं घ्रसूं कालमृत्युरूपे खें खें खं घ्रसोः रं रं किरातवाराहि हुं फट् स्वाहा स्वाहा खें खें खं ओं खें खें खं घ्रसीम घोरमृत्युरूपे खें खें खं घ्रसूं कालमृत्युरूपे खें खें खं घ्रसोः रं रं किरातवाराहि हुं फट् स्वाहा स्वाहा ओं खें खें खं घ्रसीम घोरमृत्युरूपे खें खें खं घ्रसूं कालमृत्युरूपे खें खें खं घ्रसोः
रम रम किरातवाराहि हुं फट् स्वाहा स्वाहा ओं खें खें खं घ्रसीम घोर मृत्यु रूपे खें खें खं घ्रसो ह्रसों काल मृत्यु रूपे खें खें खं घ्रसो रम रम किरातवाराहि हुं फट् स्वाहा स्वाहा ओं खें खें खं घ्रसीम घोर मृत्यु रूपे खें खें खं घ्रसों काल मृत्यु रूपे खें खें खं घ्रसो रम रम किरातवाराहि हुं फट् स्वाहा स्वाहा ओं खें खें खं घ्रसीम घोर मृत्यु रूपे खें खें खं घ्रसों काल मृत्यु रूपे खें खें खं घ्रसो रम रम किरातवाराहि हुं फट् स्वाहा स्वाहा ओं खें खें